గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి, సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేదంటే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు, సమాజంలో ఎవరికి భద్రత ఉండదు, ఆ ధోరణి భరించలేని స్థాయికి చేరుతోంది అంటూ సజ్జల భార్గవరెడ్డి కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యల ధోరణి పెరిగిపోతుండపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో త్వరగా బెయిల్ రాదనే భయం ఉండాలని, లేదంటే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరని, ఎవరికి రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ధోరణి చాలా ప్రమాదకరంగా ఉందని పేర్కొంది. 2023లో అప్పటి ప్రతిపక్ష నేతలు వంగలపూడి అనితా తదితరులపై వైకాపా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోర్టు వైకాపా సామాజిక మాధ్యమ వ్యవహారాల ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద శుక్రవారం జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎన్వీఎస్ భట్టెలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు నెల 7 తీర్పును సవాల్ చేస్తూ భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది. బెయిల్ కోసం తొలుత ప్రత్యేక కోర్టు ఆశ్రయించాలి తప్పితే నేరుగా తమ వద్దకు రావడానికి వీల్లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మొదట భార్గవరెడ్డి న్యాయవాది సిద్ధార్థ దవే ముందస్తు బెయిల్ కోరారు. ఒకవేళ మీ వ్యాఖ్యల్లో అవమానకరమైన అంశాలు లేవని భావిస్తే వాటిని కోర్టు ముందు ఉంచండి అని జస్టిస్ ఎన్వీఎస్ భట్టి ఆయనకు సూచించారు. హైకోర్టు ఉత్తర్వుల వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? స్పెషల్ జడ్జి ముందు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు స్వేచ్ఛనిచ్చి 2 వారాల పాటు మధ్యంతర ఉపశమనం కూడా కల్పించింది. అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పింది కదా అని జస్టిస్ మిత్తల్ గుర్తు చేశారు. న్యాయవాది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి చెప్పడానికి ప్రయత్నించారు. చట్టం గురించి చెప్పే ముందు పిటిషనర్ ఏం మాట్లాడారన్న దానిపైన మీకు స్పష్టత ఉండాలని జస్టిస్ భట్టి అన్నారు. సామాజిక మాధ్యమాల అసభ్యకర వ్యాఖ్యల ధోరణి భరించలేని స్థాయికి చేరిపోతుంది. సమాజంలో ఎవరిని వదిలిపెట్టడం లేదు, ఇది చాలా ప్రమాదకరం. అది ఎవరు చేసినా సరే అందుకే ఇందులో కంటెంట్ చూడాలని చెప్తున్నా. ఇలాంటి కేసుల్లో త్వరగా బెయిల్ రాదని భయం ఉండాలి, లేదంటే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు, సమాజంలో ఎవరికి రక్షణ ఉండదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ పంకజ్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. కింద కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడం 2 వారాల పాటు అరెస్ట్ నుంచి మధ్యంతర ఉపశమనం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతిని రాజధానిగా నోటిఫై చేయండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సీఎం చంద్రబాబు వినతి, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే చేయాలని కోరినట్టు వెల్లడి, విశాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు ప్రకటన, అమరావతి వల్ల జగన్కు వచ్చే నష్టం ఏంటి, రైతులు భూమి ఇస్తే ఆయనకెందుకు అసూయ, వైకాపా అధినేత వైఖరిపై చంద్రబాబు అసహనం, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోని ఈ మేరకు విభజన చట్టాన్ని సవరించాలని కోరినట్టు చెప్పారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ హోంమంత్రి శాఖ కార్యాలయంలో అమిత్ షా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలో కొత్త నేర న్యాయ చట్టాల అమలుపై జరిగిన సమీక్షలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులు ఏమీ సమకూర్చడం లేదని, కానీ కొందరు మూర్ఖులు మాత్రం రాష్ట్రంలో ఏ చిన్న పని జరగకపోయినా అంత అమరావతిలో ఖర్చు పెడుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కొందరు కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. అమరావతి వల్ల జగన్కు వచ్చే నష్టం ఏంటి, రాజధాని కోసం రైతులు భూమి ఇస్తే ఆయనకెందుకు అసూయ, హైదరాబాద్ వంటి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదా, తెలంగాణ ఆదాయం 75% హైదరాబాద్ నుంచి వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కుట్రకు కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి, మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ఆయనే, ఎంత ముడుపులు వసూలు చేయాలో నిర్ణయించారు, ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారికి చేర్చారు. ముడుపుల మొత్తంలో ముందే 5 కోట్లు తీసుకున్నారు. సిట్ దర్యాప్తులో మిథున్ రెడ్డి పాత్ర వెలుగులోకి, 4వ నిందితుడిగా పేరు. జగన్ ప్రభుత్వంలో నూతన మద్యం విధానం ముసుగులో వైకాపా ముఠా సాగించిన దోపిడీ కుట్రకు రూపకల్పన అమలుకు ఏర్పాట్లు, ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో మాస్టర్ మైండ్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూలు కోసం రాజకేశ్వరరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో వాళ్ళు వసూలు చేసిన మొత్తాన్ని బిగ్ బాస్కి చేర్చడంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్రని తేల్చింది. ఘరానా దోపిడీకి వీలుగా తొలుత కీలక స్థానాల్లో అనుకూల అధికారులు నియమించుకున్నారు. ముడుపులు ఎలా వసూలు చేయొచ్చో మిగతా నిందితులతో కలిపి పన్నాగం పన్నారు. అంతకుముందున్న పారదర్శక వ్యవస్థలన్నింటినీ తొలగించేసి కుంభకోణానికి అనువైన సాఫ్ట్వేర్లు ప్రవేశపెట్టారు. ముడుపులు ఇచ్చినటువంటి కంపెనీలకు అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇస్తూ అందుకు అంగీకరించిన సంస్థలను తరిమేశారు. వాటి స్థానంలో సొంత బ్రాండ్లు తెచ్చారు. వాటి బేసిక్ ప్రైస్ మూలధర భారీగా పెంచుకుని ఖజానాను కొల్లగొట్టారు. వ్యవహారాలన్నింటి మీద అన్నింట్లోనూ మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని దర్యాప్తులో వెల్లడైంది అన్నటువంటి. నిన్నేమో కాగితాలు తగలబడ్డాయి, మొన్నేమో రాజకేశిరెడ్డి, అంతకుముందు రోజునేమో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. డబ్బులు వసూలు చేసింది రాజకేశిరెడ్డి, తర్వాత వెళ్ళి ఆ సూట్ కేసులు పట్టుకొచ్చిందేమో ధనుంజయ రెడ్డిను కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి. ఎంతమంది డబ్బులు వసూలు చేసుకొస్తారు ఏందో ఈ లెక్క. ఇదే విషయం ఏంటంటే, ఒక విషయాన్ని బురద చల్లాలి అన్నప్పుడు రోజు ఏదో ఒకటి జరిగింది అన్నటువంటి కోణంలో రాసుకురావడమే తప్పించి, జగన్ చెప్పాడు దమ్ముంటే రండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి అరెస్ట్ చేసేస్తే అయిపోతుంది కదా, అలాగే విషయం ఏంటో తేలిపోతుంది కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి చంకలు గుద్దుకుంది గవర్నమెంట్.
ఆ తర్వాత ఆయనకి బెయిల్ రాగానే ఆ కేసు క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి వాస్తవం కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది. కానీ ఆయన నిరపరాధిగా బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఈయన కూడా అరెస్ట్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ బెయిల్ ఇవ్వగానే నిరపరాధి అని వాళ్ళు చెప్పుకుంటారు. ఏం జరుగుతుంది వీటిట్లో? లెక్కర్లో తినని ఎదవెవడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తింటానే ఉంటుంది. దీంట్లో గొంగట్లో అన్నం తింటా ఎంట్రుకలు ఏరుకోవడం ఎందుకు? ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళు తినేశారు, ఎంత తినేశారు, ఎంత తినేశారు. ఇప్పుడు కళ్ళెదురుగుండా ప్రజలందరి కళ్ళెదురుగుండా కనబడుతుంది. బెల్ట్ షాప్ ఏంటి, పర్మిట్ రూమ్ ఏంటి, లెక్కర్ షాప్ ఏంటి, బార్ ఏంటి, ఏ టైంకి తెరవాలి, ఏ టైంకి తెరుస్తున్నారు, ఎప్పుడు అమ్ముతున్నారు, కళ్ళెదురుగుండా కనబడుతుంది. వీటిని కుంభకోణం అంటామా? నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఆ మాట అనాల. ఇప్పుడు వచ్చేటటువంటి షాపుల వాళ్ళని పట్టుకుని రేపు పొద్దున నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళతో మా చేత ఎట్లా డబ్బులు వసూలు చేశారని చెప్పి ప్రతి ఊళ్ళో పెట్టించారనుకోండి కేసులు, ప్రతి ఎమ్మెల్యే జైలుకు పోతాడు రేపు పొద్దున. ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ నువ్వు దొంగ కేసు పెడితే వాళ్ళొక దొంగ కేసు. తింటలేదంటే నువ్వు తింటున్నావు, ఆడు తిన్నాడు, ఇద్దరూ తింటున్నారు. ఇది తప్ప కాదంటే జనం చెప్పాలి. తప్పు చేస్తున్న వాళ్ళని సమర్థిస్తున్నటువంటి సందర్భంలో లేకపోతే నేడు కేరళకి ఋతుపవనాలు, నైరుతికి అనుకూల పరిస్థితులు, అరేబియా సముద్రంలో వాయుగుండం దేశంలో వ్యవసాయానికి కోతం ఇచ్చే నైరుతి ఋతుపవనాలు శనివారం కేరళం తాకుతాయని భారత వాతావరణ విభాగం అంచనా ఇస్తుంది. అదే సమయంలో లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. అక్కడి నుంచి 2-3 రోజుల్లోనే ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలకు వస్తాయని వాతావరణ నిపుణులు అంచనా ఇస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంజనీరింగ్ ఫీజుల మోత ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీల్లో సిఎస్సి బ్రాంచ్కి 3.5-4.5 లక్షలు ఇంజనీరింగ్ విద్యాసంస్థల ఫీజులు మోత మోగిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో సిఎస్సి సీటు కావాలంటే ఏడాదికి 3.5-4.5 లక్షలకు పైగా ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇది పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. డీమ్డ్ ప్రైవేట్ వర్సిటీల ఫీజులపై నియంత్రణ లేకపోవడం ఎందుకు కారణం? వాటి సొంత ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కొంత రాయితీ ఇస్తున్న మెజార్టీ సీట్లు ఎక్కువ ఫీజులకు విక్రయిస్తున్నాయి. సివిల్, మెకానికల్ లాంటి కోర్ బ్రాంచ్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో వీటికి ఫీజులు తగ్గిస్తుండగా సిఎస్సికి మాత్రం నిర్ణీత ఫీజు చెల్లిస్తేనే సీట్లు ఇస్తున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల సందడి కొనసాగుతోంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేపట్టాయి. ఈఏపీ సెట్లో ఎంత ర్యాంక్ వస్తుందో అప్పటి వరకు వేచి చూస్తే సీట్లు ఉంటాయో లేదనే ఆందోళనతో చాలామంది ముందుగానే చేరిపోతున్నారు. ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు సీట్ రాగానే సగానికి పైగా ఫీజు చెల్లించాలని నిబంధన పెట్టాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే లారీని ఢీ కొట్టిన కారు, 6 దుర్మరణం, జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగం 6 ప్రాణాలు బలిగొంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అంతపురం అమరావతి జాతీయ రహదారిపై తాటిచెర్ల మోటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదాలు 6 దుర్మరణం చెందారు. 2 చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. విజయవాడ శివార్లు రోహింగ్యాలు అంటూ హైదరాబాద్ నుంచి వచ్చి తాడిగడపలో నివాసం, వివిధ ప్రాంతాల భవన నిర్మాణ కార్మికులుగా పని 15 మందిని అదుపులో తీసుకున్న టాస్క్ ఫోర్స్ విజయవాడ శివారు తాడిగడపలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు నగర శివారులో 3 వేర్వేరు ప్రాంతాల నుంచి మొత్తం 15 మంది అక్రమాల స్థానాలు అదుపులో తీసుకుని విజయవాడ తరలించారు. తాడిగడపలోని ఇంటిని శుక్రవారం ఉదయాన్నే పోలీసులు చుట్టుముట్టారు. ఆ ఇంట్లో 8 మందిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ కోసం ఎవరెవరు వస్తున్నారని ఇంటి యజమాని అడిగి తెలుసుకున్నారు. తనకు పరిచయస్తులైన ఓ వ్యక్తి ఆటోనగర్లో భవనం నిర్మిస్తున్నారని అక్కడ పనిచేస్తున్న మహిళకు పురుషుడికి పోషణ అద్దెకి కావాలని కోవడంతో ఈ నెల 9ని అద్దెకి ఇచ్చారని యజమాని చెప్పారు. అయితే ఆమె గత ఆదివారం వెళ్ళిపోగా పురుషుడు ఒక్కడే ఉంటున్నాడని, గురువారం అర్ధరాత్రి దాటాక మరో 7 యువకులు వచ్చి ఆ ఇంట్లో ఆశ్రయం పొందారని తేలింది. మొత్తం 8 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదే క్రమంలో తాడిగడప 100 అడుగుల రోడ్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తున్న 2 గోశాల వద్ద ఓ అపార్ట్మెంట్ పనుల కోసం వచ్చిన 5 టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళు గత 6 నెలలుగా ఇక్కడే పనిచేస్తున్నట్టు గుర్తించారు. మయన్మార్ నుంచి అక్రమంగా దేశంలో కలిసి వచ్చిన వీళ్ళు కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ అదుపులో తీసుకుని పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి తీవ్రవాద మూలాలు లేవని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వీళ్ళ విషయాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కొత్త కొబ్బరికి రికార్డు ధర క్వింటాల్ 17,500. కొత్త కొబ్బరికి రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్లో నంబాజీపేట, కేరళలో నెలప్సి, తమిళనాడులోని పొలాచి ప్రాంతాల కొబ్బరి మార్కెట్కి పెట్టింది పేరు. ఆ ప్రాంతాల ఉత్పత్తులు తగ్గడంతో ధర పెరగడానికి కారణమైంది. దీంతో కొబ్బరి ధర క్వింటాల్ 17,500కి చేరింది. గత ఏడాది 9,500 ఉంది. ఏడాది మార్చిలో 14,000, ఏప్రిల్ మొదటి వారంలో 15,000, చివరి వారంలో 16,000 వరకు ధర పెరిగినగా ప్రస్తుతం ఏకంగా 17,500కి అబాకింది. మార్కెట్ చరిత్రలో ఇది అరుదైనటువంటి రికార్డుగా రైతులు, వ్యాపారులు అభివర్ణిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఎవరిపై మీ గురి? తొలి రోజు కస్టడీలో సిరాజ్ సమీర్లపై ప్రశ్నల వర్షం. అసలు మీ లక్ష్యం ఏంటి? హైదరాబాద్ సహా ఇతర ముఖ్య నగరాలపై ఎక్కడైనా గురిపెట్టారా అని ఉగ్రవాద మూలాలు ఉన్న కేసులో అరెస్ట్ అయిన సిరాజ్-ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్లను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. విశాఖ కేంద్ర కారాగారం రిమాండ్లో ఉన్న వీళ్ళిద్దరిని కోర్టు అనుమతితో శుక్రవారం నుంచి 7 రోజులు కస్టడీ తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు జైలుకి వెళ్లి విజయనగరంలో పోలీస్ సెక్షన్ కళాశాలకు తీసుకొచ్చారు.
మధ్యాహ్నం సిరాజ్ సమీర్లో వేర్వేరు గదుల్లోంచి జిల్లా పోలీస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ ప్రారంభించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలపైన తొలి రోజు ప్రశ్నలు సంధించారు. విజయనగరానికి చెందిన సిరాజ్కి హైదరాబాద్ వాసి సమీర్తో బంధం ఎలా కలిసింది, ఇది ఎంతవరకు విస్తరించిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. బాంబుల తయారీ, వాటి ప్రయోగానికి అవసరమైన నిధులు ఇస్తామని ఎవరు చెప్పారు, అప్పగించిన పని విఫలమైన తర్వాత ఏం చేయాలనుకున్నారని అడిగిన ప్రశ్నలకు నిందితులు ముక్తసరిగా బదులిచ్చినట్టు తెలిసింది. ఉత్తరాంధ్రలోని విజయనగరాన్ని బాంబు ప్రయోగానికి ఎంచుకోవడానికి కారణం లేదేమిటన్న కోణంలో లోతుగా విచారణ చేపట్టాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కొండంతప్పు బాబు సెల్ఫ్ డప్పు అంటూ అమరావతి నిర్మాణం పేరుతో ఇప్పటికే 52,000 కోట్ల రుణం, దీంతోపాటు 2025-26 బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. రాజధానికి దాదాపు 80,000 కోట్లు అవసరం. గత నెలలో ఆర్థిక సంఘాన్ని కోరిన చంద్రబాబు కేవలం 53,748 ఎకరాల్లో పనులు చేపట్టడానికి ఈ వ్యయం. స్మార్ట్ ప్రాజెక్టులు అంటూ మరో 44,676 ఎకరాల సమీకరణ దిశగా సర్కార్ అడుగులు. అందులో పనులు చేపట్టాలని సుమారుగా మరో 80,000 కోట్లు ఏమవుతుందని ప్రాథమిక అంచనా. నిర్మాణం పూర్తయ్యేసరికి అమరావతి అప్పులు 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లకు చేరుతాయని అధికార వర్గాల లెక్కలు. అప్పుల భారం అంతా రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులతోనే తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న ఆర్థిక నిపుణుల అధికార వర్గాలు. కొండను సైతం అవలేలుగా మోస్తాను గొప్పలు చెప్పుకున్న పెద్ద మనిషి తీరా బల ప్రదర్శన రోజు మీరు మోసుకొస్తే చాలు నేను మోసేస్తా అని జారుకున్నట్టుగా ఉంది సీఎం చంద్రబాబు తీరు. రైతులు ఇచ్చిన భూములు అన్ని పోగా మిగిలిన 8,000 ఎకరాలను విక్రయించి 1,00,000 కోట్లతో అమరావతిని కట్టేస్తాను గతంలో నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అంత డబ్బు రావాలంటే స్మార్ట్ ప్రాజెక్టులు రావాలని, అందుకోసం మరో 44,000 ఎకరాలకు పైగా భూములు రాజధాని గ్రామాల్లో తీసుకోవాల్సి ఉంటుందని తాపీగా చెప్తున్నారు. 1,00,000 కోట్లతో రాజధాని నిర్మించిన అటు ఉంచితే దాదాపు 1,00,000 ఎకరాల భూమిని మాత్రం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు అధికార వర్గాలు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎవరి అండతో ఈ దుర్మార్గాలు చేస్తున్నారు, ఇది రాజ్యహింస కాదా, పౌరులకు రక్షణ ఎక్కడ, మండిపడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల లక్ష్యంగా తప్పుడు కేసులు, కార్యకర్త హరికృష్ణపై 3rd డిగ్రీ ప్రయోగిస్తారా, దాచేపల్లి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు, టీడీపీ నేత కారులో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా, చంద్రబాబు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు, బాధితుడికి న్యాయం జరిగే వరకు వ్యవహారాన్ని విడిచిపెట్టం అంటూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన, వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజం, గురజాల సబ్ జైల్లో ఉప్పుతోళ్ల హరికృష్ణతో ములాఖత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విద్యాసంస్థ పైన రెడ్ బుక్ కాటు, సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ అరాచక పర్వం, వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యాసంస్థల టార్గెట్, కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారని కక్ష, కుప్పంలోని స్కూల్ 8, 10 తరగతులకు అనుమతులు రద్దంటూ రగడ, 2 ఏళ్ల కిందటే స్టేట్ సిలబస్ నుంచి CBSEకి మార్పు కానీ ఇబ్బంది పెట్టాలని SSC రద్దంటూ హడావిడి, పాఠశాలకే పర్మిషన్ లేదంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఊరూరా బెల్ట్ దుకాణం, ఇది కదా కుంభకోణం, పీటీపాలెం బెల్ట్ షాప్ 15 లక్షలు, ఇది ఎక్సైజ్ మంత్రి ఇలాకాలో పలికిన వేలం ధర, తాళ్లపాలెం గిరిపురం బెల్ట్ షాపులకు వేలంపాట, మంత్రి నివాసం ఉండే ప్రాంతంలో 5 బెల్ట్తో కాడాలు, కొన్ని షాపులకు యానాం నుంచి మద్యం సరఫరా, మచిలీపట్నం నియోజకవర్గంలో బెల్ట్ షాపుల సంఖ్య 200 నుంచి 250, నాగేలంక మండలం సంగమేశ్వరంలో బెల్ట్ షాప్ ధర 7 లక్షలు, ఒక్క మాజేరులోనే 12 బెల్ట్ షాపులు, గుంటూరులో టీడీపీ నేతకు 5 క్వార్టర్ బాటిల్ మీద 30 నుంచి 50 రూపాయలు అదనంగా బాదుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తప్పతాగి తిరుమలకు పోలీసులు, అలిపిరిని దాటుకుని తిరుమల వరకు ర్యాష్ డ్రైవింగ్, పలు వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లిన పరిస్థితి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో 300 పాయింట్లు చూపించిన వైను, తీవ్ర భద్రతా వైఫల్యంపై భక్తుల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల ఆందోళన, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న MDO వ్యవస్థను రద్దు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవస్థను కొనసాగించాలంటే MDO ఆపరేటర్ల హెల్పర్లు శుక్రవారం పలు చోట్ల తమ వాహనాలతో ధర్నా చేశారు, తమ సేవలను కొనసాగించాలని నినాదాలు చేశారు, అధికారులకు వింతపత్రాలు ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో MDO ఆపరేటర్ ర్యాలీ చేశారు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడకు వింతపత్రం ఇచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జిల్లాలో 221 వాహనాల ద్వారా 72 నెలల సేవలకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇంకా 20 నెలల గడువు ఉండగానే MDO వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణం అన్నారు. పల్నాడు జిల్లాలోని ఆపరేటర్లు హెల్పర్లు నర్సరాపేటలోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి జేసీ సూరజ్ గన్నూరుకి వింతపత్రం ఇచ్చారు. గుంటూరులో MDO ఆపరేటర్లు అర్ధనగ్నంగా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజధాని రైతులకు ఇక్కట్లు నిజమే, వారి త్యాగం ఊరికే పోదని ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్ని ఎకరాల్లో అయినా రాజధాని కడతాం, అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమే, రాజధానిగా అమరావతిని గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి అమరావతి అధికారికం, రాజధానిగా నోటిఫై చేస్తూ చట్టం సవరించాలని షాన్ కోరా. చంద్రబాబు వచ్చే పార్లమెంట్ సమావేశంలో సవరణకు ఛాన్స్ తెలియనితనంతో అమరావతిపై జగన్ వ్యాఖ్యలు. 3 ఏళ్లలో రాజధాని కొలిక్కి, అక్కడ బెంగళూరు, హైదరాబాద్ కంటే అధునాతన ఎయిర్పోర్ట్, విశాఖను ఆర్థిక కేంద్రంగా మార్చే చర్యలు, జగన్ మద్యం స్కామ్పై షాతో చర్చించా, వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం, 2027 మార్చిలోపు దాన్ని పూర్తి చేస్తాం, జగన్ జమానాలో రాష్ట్రంలో విధ్వంసం, మరమ్మతులు చేయలేనంతగా నష్టం, 1,20,000 కోట్ల బిల్లులు బకాయిలు, 9.94 లక్షల కోట్ల అప్పులు, అందుకే ప్రజలు శిక్షించారు ముఖ్యమంత్రి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇసుకాసురులపై సిట్,
వైసీపీ హయాంలో 2566 కోట్ల అక్రమాలు, నేతలు జిల్లాలను పంచుకుని అడ్డంగా తవ్వేశారు. జగన్ ప్రభుత్వంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డ ఇసుకాసులు పనిబట్టేందుకు కూట ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 14 మందితో కూడిన ఈ సిట్కి రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరావు నేతృత్వం వహిస్తారని తెలిపింది. అడిషనల్ ఎస్పీ దిలీప్ కుమార్, డిఎస్పీలు కిషోర్, సుబ్బరాజు, రామకృష్ణ, జేఎస్పీ ప్రశాంతి బృందంలో కీలకంగా వ్యవహరిస్తారు. వాళ్ళకి సహాయకులుగా 9 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఇలా 3 జోన్లు విభజించి ఏ జోన్లో ఎన్ని ఇసుక రీచులు ఉన్నాయి, వాటిలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఇసుక తవ్వారు అన్నటువంటిది హైలైట్ చేస్తారు అన్నటువంటిది. ఇదివరకు వాళ్ళు ఓపెన్గా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ఇచ్చాక వాడు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటాడో ఏమి ఇచ్చుకుంటాడో వాడికి తెలియదు. ప్లస్ ఏడాదికి 750 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అది కుంభకోణం అవుతుంది. ఇప్పుడు 5 పైసలు డబ్బులు రావు, ప్రతి ఊర్లో తవ్వుతున్నారు, పర్మిషన్ ఇవ్వకుండానే తవ్వేస్తున్నారు. అసలు పర్మిషన్ దేనికే అన్నటువంటి లెక్కే తెలియదు. ఇది కరెక్ట్ అవుతుందా? అదే కుంభకోణం అయితే ఇదే అవుతుంది రేపు పొద్దున. అంటే దీని నుంచి చర్చ అవతలకు మళ్ళాలంటే వాళ్ళని డిఫెన్స్లో పెట్టాలి. ఇది మద్యం మనం అడ్డదిడ్డంగా అమ్మేస్తా, అవతలోళ్ళు దొంగలే నరుస్తూ ఉండాలి. ఇసుక మనం అడ్డదిడ్డంగా అమ్మేస్తా, అవతలోళ్ళు దొంగలే నరుస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు భయంతో ముందుకు రాకుండా ఉంటారు. ఇది ఎత్తుగడలు. దీన్ని పత్రికలు సమర్థించుకుంటూ వచ్చేటటువంటి వ్యవహారం. లేకపోతే అగ్రిగోల్డ్లో అడ్డంగా దొరికిన జోగి, సిఐడి, ఈడీ అటాచ్లోని భూముల స్వాహ గుట్టురట్టు, రెవెన్యూ, సిఐడి, ఏసీబీ విచారణ ఆధారాల లభ్యం, భూములు కొన్నట్టుగా డాక్యుమెంట్ సృష్టి, వాటినే ప్లాట్లుగా వేసి తిరిగి విక్రయం, కుమారుడు సోదరిపేట లావాదేవీలు, తెరవెనక కథ నడిపించిన మాజీ మంత్రి, అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను పరిశీలిస్తున్న అధికారులు, అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా విక్రయించిన వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్కారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని ఏకంగా సిఐడి, ఈడీ అటాచ్మెంట్లోని భూములను కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్ సృష్టించి వాటినే ప్లాట్లుగా వేసి విక్రయించినట్టు విచారణ తేలింది. వ్యవహారంలో జోగి రమేష్ తన కొడుకు సోదరుడిని రంగంలోకి దింపారు. భూ లావాదేవీలన్నీ వాళ్ళ పేరిట జరిగాయి. జోగి రమేష్ తెరవెనకుండా మొత్తం కథ నడిపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీ పోస్టులు శృతి మించాయి, అవి మాకు అర్థం కాలేదనుకున్నారా? ఏ ఉద్దేశంతో పెట్టారో తెలుసుకోలేమా? సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం, అసభ్య పోస్టుల వ్యవస్థ క్షమించదు, తప్పకుండా శిక్షిస్తుంది, సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిలుస్తుంది అనుకోవద్దు, సులభంగా దొరికితే ఇలాంటి వాళ్ళని నియంత్రించలేదు ధర్మాసనం, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత, 2 వారాల పాటు మధ్యంతర రక్షణ, రెగ్యులర్ బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ కోర్టుకు వెళ్లాలని సూచన అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే యాపిల్పై 25%, ఈయూపై 50% ఆగని ట్రంప్ సుంకాల రంకెలు, అమెరికాలో అమ్మే ఐఫోన్లు అమెరికాలో తయారు చేయాలి, భారత్లోనూ మరెక్కడో కాదని అమెరికా అధ్యక్షుడు హుకుం, జూన్ 1 నుంచి ఈయూ ఉత్పత్తులపై 50% టారిఫ్ అని హెచ్చరిక, అలాగే హార్వర్డ్పై నిషేధం నిలిపేత, అమెరికాలో జిల్లా కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు, ఊపిరి పీల్చుకున్న 6700 మంది 3 మంది విదేశీ విద్యార్థులు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3 రోజుల్లో మహానాడు, అంబరాన్ అంటేలా టీడీపీ పసుపు పండుగ, కడపలో ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు, 23,000 మందితో ప్రతినిధుల సమావేశం, తొలి రోజు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, 2వ రోజు కూటమి ఏడాది విజయాలపై చర్చ, 3వ రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ, సంక్షేమ అభివృద్ధిపై 14 ముసాయిదా తీర్మానాలు, రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక చర్చకు నిర్ణయం, కడపలోని మంత్రుల మకాం పనుల పర్యవేక్షణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సుప్రీంలో కసిరెడ్డికి చుక్కెదురు, రాజ్ ఆయన తండ్రి పిటిషన్లో కొట్టివేత, మద్యం కేసులో ధర్మాసనం తీర్పు, మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాజ్ కసిరెడ్డితో పాటు ఆయన తండ్రి దాఖలు చేసిన పిటిషన్లో కొట్టేసింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టుని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. మద్యం కుంభకోణం కేసులో సిఐడి, సిఆర్పిసి 160 ప్రకారం తనకు నోటీసులు జారీ చేసిందని హైదరాబాద్లో ఉంటుంది. తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సిఐడికి లేదంటూ ఏప్రిల్ 10 రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడు రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అక్రమని తన కుమారుడు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా ఏసీబీ కోర్టు ఉత్తర్వుల జోక్యానికి న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు తీర్పుని మే 9 ఉపేందర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ 2 పిటిషన్లపై సుదీర్ఘ వాదనల తర్వాత గత సోమవారం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం జస్టిస్ జేబీ పార్దివాల నేతృత్వంలో జస్టిస్ మహదేవన్లతో కూడిన దిశభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. అరెస్ట్ అక్రమ కాదనే అంశంలోకి తాము వెళ్లడం లేదని ధర్మాసనం తెలిపింది. రాజ్ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లోని అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A, 19పై తమకు కొన్ని ప్రశ్నలు ఉన్నందున దాన్ని విస్తృత ధర్మాసనం పరిశీలనకు ప్రతిపాదిస్తున్నట్టు జస్టిస్ పార్దివాలా తెలిపారు. రాజ్ కసిరెడ్డి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున ఏదైనా రెగ్యులర్ బెయిల్ దరఖాస్తు పెండింగ్లో ఉంటే దాన్ని వీలైనంత త్వరగా విచారణకు తీసుకోవాలని సంబంధిత కోర్టుకు సూచించారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లోద్రా, సిద్ధార్థ్ అగర్వాల్, పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది మహేష్ జత్మలాని, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు విషయం ఏంటి? దీంట్లో రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది కోర్టు. దాంతోపాటుగా కింద కోర్టుకు తొందరగా బెయిల్ ఇవ్వండి అని చెప్పింది. దాంట్లో చొక్కెదురు అన్న పాయింట్ ఒక్కటే రాశారు. వార్త డీటెయిల్డ్గా చదివితే కానీ అసలు విషయం అర్థం కావట్లా. పబ్లిక్ని ఇట్లా తప్పుదో పట్టిస్తుంటారు అనమాట. లేకపోతే 3 ఏళ్ల చిన్నారిని చిదిమేశాడు అంటూ
తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన 3 ఏళ్ల చిన్నారిపై యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అందరూ పెళ్లి ఆడావిలో ఉండగా ఆ పసిపాపను ఆడిస్తున్నట్టుగా నడుస్తూ చర్చి వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం ఏకంబాలదిన్నె లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు బంధువులు తెలిపిన వివరాల మేరకు ఏకంబాలదిన్నె గ్రామానికి చెందిన యువకుడికి జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన యువతకు శుక్రవారం వరుడి గ్రామంలోని చర్చిలో వివాహం జరిగింది. ఈ పెళ్లికి పొద్దుటూరు మండలం అమృత్ నగర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ 3 ఏళ్ల కుమార్తెను తీసుకుని గురువారమే వచ్చారు. కాగా మోరగుడి నుంచి దూదేకుల రహమతుల్లా కూడా వివాహానికి హాజరయ్యాడు. రహమతుల్లా గురువారం రాత్రి చర్చి వద్ద చిన్నారితో ఆడుకుంటూ కనిపించాడు. శుక్రవారం మధ్యాహ్నం వివాహం అయిన తర్వాత చిన్నారి కనబడ్డం లేదనే విషయాన్ని గుర్తించారు. బాలిక తల్లిదండ్రులతో పాటు అందరూ చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. కాగా అంతకుముందు అందరూ పెళ్లి ఆడావిలో ఉండగా రహమతుల్లా చిన్నారి మాయమాటలు చెప్పి చర్చి వెనక్కి తీసుకెళ్లి ఆమె నోట్లో అరటిపండు కుక్కి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను దారుణంగా కొట్టి చంపి మృతదేహాన్ని ముళ్ళపొదల్లో పడేశాడు. ఆపై ఏమీ ఎరగనట్టు చర్చిలోకి వచ్చాడు. అయితే బాలిక కోసం వెతుకుతున్న కొందరు రహమతుల్లా చొక్కా మీద రక్తం మార్కలు గమనించి అతను నిలదీశారు. బాలిక తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎక్కడని ప్రశ్నించి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతను పట్టుకుని దేశశుద్ధి చేశారు. ఇంతలో కొందరు చర్చి వెనక ముళ్ళ పొదల్లో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న తలమంచిపట్నం పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. రహమతుల్లాను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితుడు తప్పతాగి ఈ దారుణానికి పాల్పడ్డాడని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. 10వ తరగతి వరకు చదివిన రహమతుల్లా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. అతని తల్లి కువైట్లో ఉన్నారు. తండ్రి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.